కేసీఆర్ గారు ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చాడు, రైతు బీమా ఇచ్చాడు, 24 గంటల కరెంట్ ఇచ్చాడు, దళిత బంధు ఇచ్చారు, 2000 పెన్షన్ ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, కేసీఆర్ కిట్ ఇచ్చారు, వైఎస్ఆర్ గారు ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించారు. ఇట్లా చెప్తే ఒక 500 పథకాలు చెప్పొచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అరే కేసీఆర్ 2000 పెన్షన్ ఇచ్చిండు, మేము 4000 పెన్షన్ ఇస్తాను. కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇట్లా ఆశలు ఎరవేసిండు. అందుకే ఎన్నిక జరిగితే ఏమైంది? మనమేమో ప్రజలు తప్పకుండా మనకేస్తారు, కృతజ్ఞత గెలుస్తుంది, కేసీఆర్ గారి పనితనం గెలుస్తుంది, అద్భుతంగా మళ్ళీ గెలుస్తామని మనం అనుకున్నాం. కానీ కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టిన ఆశల వలయంలో మనకు కొంత నష్టం జరిగింది. సరే, ప్రజాస్వామ్యంలో మనం అంగీకరించాల్సిందే. కానీ ఈరోజు ఏం జరిగింది? మనకంటే ఎక్కువ ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రైతులు, మీరు ఒక్కసారి పెద్దలు జీవన్ రెడ్డి గారు బాగా చెప్పారు. నా దృష్టిలో ఈ మధ్య నేను అన్ని జిల్లాలు తిరిగినా, నల్లగొండ పోయినా, వరంగల్ పోయినా, మెదక్ పోయినా, కరీంనగర్ పోయినా, వివిధ జిల్లాలు పోయినా, నేను గమనించింది అయితే ఇక రైతు అనేవాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. ఇదేదో నేను ఉత్తగంటలేను, మీరు ఎక్కడైనా చెక్ చేయండి. అసలు ఏ ఒక్కటన్నా మిగిల్చిండా రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అంటే కరోనా వచ్చినా రైతు బంధు ఆగలే, పెద్ద నోట్ల రద్దు వచ్చినా రైతు బంధు ఆగలే, ఎన్ని కష్టాలు వచ్చినా టైం మీద కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చి చూపిండు. 11 సార్లు 74,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడి దేశంలో కేసీఆర్. ఒకసారి నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, కరోనా వచ్చింది, ఖజానా ఖాళీ. కేసీఆర్ గారు పిలిచిండ్రు, మరి మే నెల వస్తున్నది, ఇక జూన్లో మనం మృగశిర కార్తీక రాగానే మనం రైతు బంద్ వేయాలి కదా, పైసలు తయారు చేసిండ్రా అని అడిగిండు. మా అధికారులంతా ముఖాలు చూస్తున్నారు. సార్ నిన్నటిదాకా 45 రోజులు లాక్డౌన్, రూపాయి రాలేదు సార్, ఆమ్దాన్ లేదు సార్ అంటున్నారు. ఏమయ్యా, మా రైతులే దొరికిండ్రా మీకు? కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మంత్రుల జీతాలు బంద్ చేయి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ చేయి, కాంట్రాక్టర్ల బిల్లులు ఆపు, మా రైతులకు మాత్రం రైతు బంధు పడాల్సిందే. అది కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్న నిజాయితీ. ఆగలే, కరోనా వచ్చినా రైతు బంధు వేసిండు. మరి రేవంత్ రెడ్డికి ఏమైందా? ఇప్పుడు కరోనా వచ్చిందా? ఏమొచ్చింది? ఒక రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు, 1 రూపాయి ఇయ్యలే. ఒక రైతు బంధు 3 ఎకరాలే ఇచ్చిండు. ఈ యాసంగి రైతు బంధు 2 ఎకరాలకే వచ్చింది. అంటే ఎంత మోసం! ఒక రైతు బంధు మొత్తానికే ఎగరగొడితే 9,000 కోట్లు, రెండవ రైతు బంధు 3 ఎకరాలకే ఇస్తే 5,000 కోట్లు, 9 × 5 = 14. ఇప్పుడు 2 ఎకరాలకే ఇచ్చిండు అంటే 6,000 కోట్లు, 14 ఎంత? 20,000 కోట్ల రూపాయలు. 20,000 కోట్ల రైతు బంధు ఎగరగొట్టిండు. ఇక నీకు రుణమాఫీ చేసినప్పు అంటుండు. అంటే ఇలా కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి ఇలా రైతు బంధు పథకాన్ని ఆగం పట్టించిండు. ఇలా రైతు బంధు వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఏం చెప్పిండు? మొన్న మా సిద్దిపేటకు వచ్చిండు, 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు బంధు వేస్తున్నా అన్నాడు. ఇవాళకి 65 రోజులైంది. 65 రోజులైనా ఇప్పటికీ రైతు బంధు పడ్డ పరిస్థితి లేదు. చెప్పుడు 15,000 అన్నాడు, 12,000 ఇస్తా అన్నాడు. ఆ ఇచ్చే 10,000 కూడా ఎగరగొట్టేశాడు. మరి రైతు బంధు సంగతి అట్లా. మీ అందరు గమనించిండ్రో లేదో, రైతు బీమా కూడా బంద్ అయిపోయింది. 5 నెలలే. మీ ఊర్లలో రైతులు చనిపోతే రైతు బీమా డబ్బులు పట్టలేవు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎల్ఐసికి పైసలు కట్టలే రేవంత్ రెడ్డి. ఏం నేను అడుగుతా ఉన్నా, రైతు బీమాకు మించిన పథకం ఉంటుందా? దేశం మొత్తం మెచ్చుకున్నది. కానీ ఇలా కేసీఆర్ గారు పెట్టిండని చెప్పి దాన్ని రద్దు చేయడం నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఎల్ఐసికి డబ్బులు కట్టక 5 నెలల నుంచి ఇప్పుడు రైతు బీమా పథకం కూడా ఆగిపోయింది.
రైతు బంధుబాయే, రైతు బీమాబాయే. ఎరువులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎరువులకు ఇబ్బంది ఉండేనా? అసలు లైన్లు కట్టినామా? రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇవాళ ఎరువులకు ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఎరువులు కూడా రాకపోయాయి. ఇక నాలుగోది వడ్ల సంగతి. పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు, తరుగు లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా వడ్లు కొన్నారా? ఎక్కడ చూసినా 4 కిలోలు 5 కిలోలు తరుగు పెట్టుడే. 43 కిలోలు పెడితేనే మేము దించుకుంటామంటున్నారు. 43 కిలోలు పెడితే 5 కిలోలు కొనేవాయి. ఇంత జోకినాక వాడు 15 రోజుల దాకా దించుకోడు. 15 రోజుల్లో ఆడికి పోయే వరకు దాని బరువు తగ్గుతుంది. మళ్ళా మిల్లోళ్ళు కటింగ్ పెడతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఇవాళ నష్టపోయినటువంటి పరిస్థితి. రైతులైతే పాపం 40 రోజులు 50 రోజులు వడ్లు అమ్ముకోవడానికి, మక్కలు అమ్ముకోవడానికి ఇవాళ పడిగాపులు కాసింది. కొన్ని చోట్ల సంచులు సెదలు పట్టినాయి. సెదలు పట్టినా కూడా వడ్లు కొనే పరిస్థితి లేకుండా పోయింది. అంటే ఏది చూడండి మీరు, రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, వడ్లు కొనమంటే సుక్కలు చూపిండ్రు, యాసంగి పంటకు బోనస్ ఎగ్గొట్టిండ్రు, ఈ రకం ఎరువులు దొరకలేవు. ఇప్పుడే మా పెద్ద పాపాయిపల్లి సర్పంచ్ నాకు కలిసిండు, దయాకర్ రెడ్డి అనుకుంటా, రంగరంగ కలిసిండు. అన్న కరెంటు 11 గంటలే వస్తుంది అన్నాడు. అంటే 24 గంటల కరెంటు బాయ్. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు దయాకర్ రెడ్డి చెప్తుండు 11 గంటలే బాయి కాడ కరెంట్ వస్తుంది అంటుండు. మరి ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పుడు రైతు డిస్కామ్ అని ఒక కొత్త డిస్కామ్ పెట్టిండు. ఇప్పుడు మీ ఎన్పీడీసీఎల్ కింద ఉంటాం మనం హుజురాబాద్. ఇంకో నెల 15 రోజులైతే ఎన్పీడీసీఎల్ పై రైతు డిస్కామ్ రాబోతా ఉంది. ఆ రైతు డిస్కామ్ అమల్లోకి వస్తే ఇప్పుడు వచ్చిన 11 గంటలు కూడా రాదు, 5-6 గంటల కరెంటే వస్తుంది రైతులకు. ఇది నేను ఉత్తగా చెప్తలేను. ప్రభుత్వం జీవో నంబర్ 8 అని ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోలో ఏం చెప్పిందంటే రైతు డిస్కామ్ కు రిన్యూవబుల్ ఎనర్జీ ఇస్తాము, సోలార్ పవర్ కేటాయిస్తాము అన్నాడు. సోలార్ పవర్ పొద్దుగాల ఎండగొడితే 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5 గంటలకు బంద్ అవుతుంది. అంటే ఇక రైతుకు 24 గంటలు ఉండదు, 6-7 గంటల కరెంటుకే రాబోతా ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఈ రైతు డిస్కామ్ పేరిట 24 గంటల ఉచిత కరెంటుకు ఉరేస్తున్నాడు, రైతుల్ని ఆగం చేస్తా ఉన్నాడు. అయినా ఇంకా రైతులు ఎవరు నోటేస్తారా? కరెంటు బాయే, రైతు బంధు బాయే, రైతు బీమా బాయే, ఎరువులు రావాయే, వడ్లు కొనవాయే. ఇంకా ఎవరైనా రైతు అనే వాళ్ళు ఓటేస్తారా? అందుకే నేను అన్నా, ఇంకా రైతు అనే వాళ్ళు కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు. ఏం మాట్లాడినా అబద్ధాలే, పాలనలో కూడా అబద్ధాలే. ఇవాళ అయిపోయింది ఆయన పని. నిజంగా డబ్బులు లేవా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టేసిండు. 4000 పెన్షన్ ఇస్తాని అవ్వ తాతల్ని మోసం చేసిండు. మహిళలకు 2500 ఇస్తాని మోసం చేసిండు. మరి ఇవన్నీ లేవా? ఉన్నాయి డబ్బులు. రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఏడ ఖర్చు పెడుతుండు రేవంత్ రెడ్డి? నేను నిన్ననే చెప్పిన, ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఆయనకు పెద్ద ప్యాలెస్ ఉన్నది. ఆ ప్యాలెస్ జాలదట 100 కోట్ల రూపాయలతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. గవర్నమెంట్ డబ్బులతో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఆడ ఫ్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ ఒక 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. హెలికాప్టర్ ఉన్నది జాలదట, ఎయిర్ బస్ నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కొత్త హెలికాప్టర్ కొనుకొచ్చుకుంటాడట. ఫుట్బాల్ షోకుల కోసం ఆ మెస్సీతో ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకున్నాడు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్కు డబ్బులు ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులు ఉంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు ఉంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు ఉండవా? మా రైతులకు రైతు బంధు రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా? మా అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఇవ్వమంటే డబ్బులు ఉండవా? రేవంత్ రెడ్డి గారికి అధికారం మత్తెక్కింది. మొన్న ఎప్పుడు అన్నాడు కదా హిట్లర్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు.
నీ నియంత పాలనకు అంతం కావడానికి రోజుల దగ్గర ఈ లెక్క పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా తప్ప ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు, పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుంది. నీకు నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే